భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించడంపై ఫోకస్ పెట్టింది. ఒలింపిక్స్ పతకాల వేటలో తీన్మార్ ఆడటమే టార్గెట్గా పెట్టుకుంది. మహిళల సింగిల్స్లో భారీ అంచనాల మధ్య సింధు ఆడబోతోంది. 2016 ఒలింపిక్స్లో తెలుగమ్మాయి తొలిసారి చరిత్ర సృష్టించింది. రజతం సాధించి సిల్వర్ స్టార్గా ప్రశంసలు అందుకుంది. 2012లో సైనా కాంస్యం అందుకుంటే ఆ ఊపును సింధు కొనసాగించగలిగింది. రియోలో పతకం రంగును మార్చి అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడితో సింధు వేట ఆగలేదు. గత టోక్యో ఒలింపిక్స్లోనూ ఔరా అనిపించింది. కెరియర్లో వరుసగా 2వ ఒలింపిక్స్లో పతకం సాధించింది. కాకపోతే గత ఈవెంట్లో కాంస్యాన్ని దక్కించుకుంది. వరుసగా 2 ఒలింపిక్స్లో మెడల్స్తో చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు 3వసారి ఒలింపిక్స్లో పతకం సాధించాలనే కసితో ఉంది. పోడియంపై చోటే లక్ష్యంగా ప్యారిస్లో రాకెట్ను ఎక్కుపెట్టబోతోంది. 2017లో సింధు కెరియర్ బెస్ట్ సెకండ్ ర్యాంక్లో ఉంది. ప్రస్తుతం 13వ ర్యాంకర్గా ప్యారిస్లో ఆడబోతోంది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత అంటే 2022లో కామన్వెల్త్ గేమ్స్లో సింధు గోల్డెన్ గర్ల్గా నిలిచింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజతం అందుకుంది. ఆసియా ఛాంపియన్షిప్స్ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో కాంస్యం సాధించింది. కానీ కొంతకాలంగా సింధు ఫామ్ అభిమానులను టెన్షన్ పెట్టిస్తోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఒకప్పటి రేంజ్ కనిపించడం లేదన్న చర్చ ఉంది. ఇదే సమయంలో టైటిల్స్ వేటలో వెనుకపడింది. చివరిగా 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచింది. 2023లో స్పెయిన్ మాస్టర్స్లో ఫైనల్ చేరింది. 2024లో మలేసియా మాస్టర్స్లోనూ ఫైనల్కు వెళ్లింది. కానీ ఛాంపియన్గా నిలవలేకపోయింది. అయితే ప్రతిష్టాత్మక టోర్నీలు అనగానే సింధు రెచ్చిపోతుంది. మెగా ఈవెంట్స్లో అద్భుతాలు చేసిన రికార్డుంది. ఈసారి ప్యారిస్లోనూ మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటోంది. బంగారు పతకంతో మరో చరిత్రను సృష్టించాలనుకుంటోంది. తాజాగా ఒలింపిక్స్పై సింధు రియాక్ట్ అయింది. మెడల్ కోసం 200% కష్టపడతానంది. 2016, 2021లో అద్భుతంగా రాణించానంది. ఒలింపిక్స్లో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయంది. స్వర్ణంపైనే గురిపెట్టి మెరుగ్గా రాణిస్తానంది. ఒలింపిక్స్ అనుభవం అక్కడికొస్తుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. మొత్తంగా ఒలింపిక్స్లో మన రాకెట్ మళ్లీ ఎగరాలని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు.